ఏంటి లవరా? నీకు అవసరమారా? అదేంటి రాని సార్? నువ్వు లవ్వరా అన్నావు, నేను నీకు అవసరమారా అన్నా. నీతో మాట్లాడడం కష్టం. తెలిసిందిగా, మూసుకొని కూర్చో. స్వాప్. కార్లు తిరుగుతుంటే నీ కళ్ళు తిరుగుతున్నాయి. క్యాష్ ఏ వెహికల్ ఉందో దొంగ తెలియకూడదు కదా. ఐడియా ఎదిరింది. స్లాప్. అలా కొట్టేవేంటి? నువ్వే కదా స్లాప్ అన్నావు. నేను చెప్పింది కార్లు తిప్పడం కోసం. దాన్ని స్వాప్ అంటారా? ఇక్కడ ఎందుకు ఆపావు? ఫోన్ చేయాలి కదా. మనం ఇలా కంటిన్యూస్ గా పాసింగ్ లో ఉంటే వాడు ఎలా కొట్టేస్తాడరా? ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఆపినప్పుడే వాడు ఏదో ప్లాన్ చేస్తాడు, మనకి దొరికిపోతాడు. కరెక్టే. దొంగ కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. బాగా ఆకలిగా ఉంది. ఫోన్ చేద్దాం పద. నేను రాను. ఏ మోషన్సా? కాదు, నేను ఈడనే ఉండి క్యాష్ కాపలా ఉంటా. ఇన్నాళ్ళు కాపలా ఉండి ఎంపీకే బాబు ఊకే వృత్తో గేదెలేగా. రే, ఎవరు మొహమాట పడకుండా ఏం తినాలనిపిస్తే తినండి. పోయిన దాంతో పోలిస్తే ఇది లెక్క. పదంరా. ఏంటి గర్ల్ ఫ్రెండే కదా? కానీ చెప్పు అన్నా, నువ్వు చెప్పినట్టుగానే సేమ్ నంబర్ ఉన్న వెహికల్తో మీ వెనకాలనే రెడీగా ఉన్నాం. రే వేణు, ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా మీరు మమ్మల్ని క్రాస్ చేయండి. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. NH9లో 149 మైల్ స్టోన్ దగ్గర లెఫ్ట్ తిరగండి. అక్కడ క్వారీలో మీకోసం హవాలా చేయడానికి ఒక బీహార్ బ్యాచ్ వెయిట్ చేస్తుంటారు. ఉన్నారన్నా. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వెహికల్ నెంబర్ చూసి మీరే నాయక్ మనుషులని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సగం ఒరిజినల్ హవాలా నోటు మీకు ఇస్తారు. వాళ్ళకి కావాల్సిన డబ్బే కాబట్టి మన దగ్గర ఉన్న నోటు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. వాళ్ళు ఇచ్చిన హవాలా నోట్ని మ్యాచ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి నేను ఇచ్చిన ఫేక్ కరెన్సీ బ్యాగ్స్ వాళ్ళకి ఇవ్వండి. ఠీకే, కరెంట్ లేక బేటా. नायक भाई को सलाम बोलो. बोलता हूँ వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారన్నా. వాళ్ళ గెటప్స్లోకి మీరు రండి. మీ వెహికల్ నెంబర్ ప్లేట్స్ మార్చి మా కోసం బీహారీస్లా వెయిట్ చేయండి. బీరు బాటిల్ అంత లేరు. వీళ్ళు బీహార్ వాళ్ళు ఏంటి? వీళ్ళ షకల్ చూస్తుంటే అసలు బీహార్ వాళ్ళు ఎలాగని లేరు. నువ్వు చూడటానికి మనిషిలానే ఉండవు. ఎవరిని అడిగాడా? ట్రాన్సాక్షన్ చేద్దామా, వెళ్ళిపోదామా? నువ్వు ఉండవయ్యా బాబు. ఇంతకీ నీ గోల్ ఏంటి? అన్న అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నీ క్యాష్ ఇమ్మన్నాడు. ఆప్కా నామ్ లల్లు ప్రసాద్. ఆప్కా నామ్ యాదవ్ హై? आपको कैसे मालूम? బీహార్లో పేర్లు అలాగే ఉంటాయి. మేము బీహార్లో సంవత్సరం ఉన్నాం. ఆ మాత్రం తెల్లదేంటి? కన్ఫర్మ్ చేసుకోవాల్సింది క్యాండిడేట్ని కాదు, కరెన్సీని. आपके पास जो हवाला नोट दे दीजिए. నీ దగ్గర ఉన్న హాఫ్ నోట్ ఇలా. నేనే మ్యాచ్ చేస్తా. అయ్యో బాబోయ్, నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా స్ట్రిక్ట్. నంబర్ మ్యాచ్ అయింది. క్యాష్ ఇవ్వండి. క్యాష్ అంతా ఆపగా చూస్తారేంటి? 2000 నోట్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నారు. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. బయలుదేరండి. नायक साहब को सलाम बोलो. దూబే సాబ్ కో భీ సలాం బోలో. ये दुबे कौन है? हाँ? दुबे वाले के ఓకే चलो निकालो. थैंक यू वेरी मच. శుక్రియా. मिलता हूँ. డబ్బు జాగ్రత్త. చెప్పు. మనీ సేఫ్ గా ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. వెరీ గుడ్. नमस्ते नायक भाई, पैसा मिल गया. अरे तुम लोग NH7 पे क्यों जा रहे हैं? नहीं नायक भाई, हम लोग NH9 पे जा रहे. ऑलरेडी टोल गेट भी पार कर दिया. क्या बकवास అన్న రేయ్, వాడు మళ్ళీ డబ్బు కొట్టేశాడు. ఏందన్నా నువ్వు చెప్పేది? మనలోనే వాడికి ఎవరు ఫేవర్ చేస్తున్నారు. వాడు వెళ్తున్న రూట్ ని కరెన్సీ బ్యాగ్ లో పెట్టిన GPS ట్రాకర్ తో చూస్తున్నా. వాడు డబ్బు కొట్టేసి NH7 లో వెళ్తున్నాడు. ఈ మ్యాటర్ లీక్ చేయకుండా నువ్వు అటు నుంచి ఫాలో అవ్వు. నేను ఇటు నుంచి ఎదురొస్తా. సరేనా? పడితే పో. మనం వెళ్ళాల్సింది ఇటు కదా. పడితే పో.
అనుకున్నావు మనకు కావాల్సిన వీళ్ళే. అన్నా వాళ్ళు దొరికారన్నా. వాళ్ళ వెనక ఎవరున్నారో చెప్పించు. వస్తున్నా. గెటప్ మార్చుకుని వచ్చి అన్న డబ్బులే నొక్కేద్దామనుకున్నారా? పేవర్స్ నా కొడకల్లారా, మీకే అన్ని తెలివితేటలుంటే అన్నకి ఇంకేనుండాలరా? అందుకే అన్న మనీ బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ పెట్టిండు. చెప్పండి రా, మేము అనుకున్నది ఎవరు? ఎవర్రా మీ పెట్టుకున్నది? డబ్బు తీసుకున్న మేమే, మా వెనకాల ఎవరు లేరు. మీ ఫేసులకి అంత సీన్ లేదు కానీ మీ వెనకున్న మాస్టర్ మైండ్ ఎవడో చెప్పండి. మా వెనకాల నిజంగా ఎవరు లేరన్నా. మీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. రేయ్, సార్ సార్, మా వెనకాల ఎవరు లేరు సార్. నిజంగా మా వెనకాల ఎవరు లేరు సార్. అలా చూస్తారేంట్రా? వాళ్ళ వెనకాల ఉంది నేనే, ఆ డబ్బు కొట్టేసింది నేనే. వాళ్ళ ఒంటి మీద ఇంకో దెబ్బ పడితే మిమ్మల్ని చంపేది నేనే. రోడ్డుకి స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఏటీఎంకి మనీ లిమిట్ ఉంటుంది, ఎగ్జామ్కి టైం లిమిట్ ఉంటుంది, కానీ నా యాక్షన్కి నో లిమిట్. ఆఖరికి జీపీఆర్ఎస్ ట్రాకర్ ఒక్కటే మిగిల్చాడు మనకి. ఆడిని పట్టుకోవడానికి ఈడ్ని పెట్టుకున్నాం. మరి ఈడ్ని పట్టుకోవడానికి ఇంకెవరిని పెట్టుకోవాలో? వాడు మన పక్కనే ఉండి ఇంత ప్లాంట్ గా మన డబ్బు కొట్టేశాడంటే వాడు ఆ హెల్త్ మినిస్టర్ చెప్పినట్టు మామూలుతో కాదురా. రేయ్ వెళ్ళట్రా, వాడికి సంబంధించిన వాళ్ళని వదలొద్దు.